ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు తగు సమయమందు హెచ్చించున్నట్లు దేవుని సన్నిధిలో దీన మనస్కులై ఉండండి అంటున్నాడు. దేవుడు తగు సమయంలో ఆయన బిడ్డలను ఆయన హెచ్చిస్తూ ఉంటాడు. క్రైస్తవులు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన బిడ్డలని తగు సమయంలో హెచ్చిస్తాడు. ఏ సమయం అది చెప్పాలా? చెప్పండి. తగు సమయం. ఎప్పుడంటే అప్పుడు హెచ్చిస్తే లాభం లేదు. ఎప్పుడంటే అప్పుడు హెచ్చిస్తే లాభం లేదు. ఎప్పుడంటే అప్పుడు చేస్తే లాభం లేదు. మీరు ఆలోచించాలి. తగు సమయములో దేవుడు ఎవరైతే ఆయన సన్నిధిలో దీన మనస్కులై ఉంటారో వారిని హెచ్చిస్తాడు. చెప్పండి, ఎవరిని హెచ్చిస్తాడు? దీన మనస్కులై ఉండాలి ఆయన సన్నిధిలో. దీన మనస్సు కలిగి ఉండాలి. చాలా మంది గర్విస్తారు, చాలా మంది తన్ను తానే హెచ్చించుకుంటారు, చాలా మంది గర్వించి మాట్లాడతారు. లేదు కూడా ఏమప్పా ఏమి ఇది గర్వించి మాట్లాడతారు. అలాంటి వాళ్ళని హెచ్చించకూడదు. పెద్ద పెద్ద గర్విష్టం చూసాం మేము. దేవుని సన్నిధిలో ఎవరైతే దీనంగా జీవిస్తారో, ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తారో వాళ్ళను దేవుడు తగు కాలములో హెచ్చిస్తారు. కొంతమంది చూడండి, మేము చర్చికి ఫ్యాన్ తీసి ఇచ్చినాం కానీ అని ఇట్లా ఇక్కడ కూడా నడుస్తారు. ఇప్పుడు కొన్ని నడుస్తాను ఏమంటే నేను తీసిన ఒక ఆయన ట్యూబ్లైట్ తీయించినాడు. దానిపైన ఏం చేసిన ఆయన పేరు స్టిక్కర్ ఎత్తి పెట్టాడు ట్యూబ్లైట్కి. అది చెడిపోయి తీసాడు, బాగా వేరే దేశం కొత్తది పైన పేరు. మీరు చెప్పండి. దానిపైన స్టిక్కర్ ఇచ్చినాడు ఆయన పేరు. అది కొన్ని రోజులు చెడిపోయాయి. అది తీసాడు మూల బాగా వాళ్ళ గుజరీకేసేసి బాయ్ పైన పేరు గుజరీకి బాయ్. మీకు అర్థమవుతుందా అమ్మా? మన జీవితంలో అట్లాంటి వాళ్ళు నిలసలేదమ్మా.
అట్లాంటి వాళ్ళు నిలసలేదు, అట్లాంటి వాళ్ళు పరలోకానికి కూడా జారలేదు. నీ కుడి చేతితో ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకూడదని దేవుడు చెప్తున్నాడు. దేవుని కోసం నీ కుడి చేతితో ఇచ్చేది నీ ఎడమ చేతికి తెలియకూడదంటే రాష్ట్రం అంతా చెప్పేసి వచ్చింటారు మనోళ్ళు. మీరు కొంచెం ఆలోచించండి. దేవుని వాక్యం చాలా విలువైంది. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దీన మనస్కులై ఉంటామో దేవుడు తగ్గు సమయము కోసం దేవుడు కాసుకుంటాడు. తగ్గు సమయం వస్తుంది. ఆ సమయంలో మనల్ని దేవుడు హెచ్చిస్తూ పోతూ ఉంటాడు. అయితే దేవుడు చూసేది ఏమిటో తెలుసా? దీన మనసు. ఏం మనసు? దీన మనసు. గర్వించే మనసు ఉందా? లోకస్తులతో ఎట్లా మాట్లాడతారో దైవ సేవకులతో కూడా అట్లే మాట్లాడతారు కొంతమంది. వాళ్ళు హెచ్చింపబడతారంటారా? ఈ లోకంలో డబ్బులు సంపాదించవచ్చు. కుక్కలు కూడా సంపాదిస్తున్న డబ్బులు యాక్షన్ చేసి హచ్చు కుక్క ఉంటుంది, అది యాక్షన్ చేస్తే లక్షలు ఇస్తారు వాళ్ళకు. దానికి ఊరికి ఒక బైక్ ఆఫ్ ప్యాడ్ ఇస్తే నోటితో పట్టుకొని, ఏది ఇంత హచ్చు కుక్క తెలుసా మీకు? ఈ హచ్చు కుక్క చిన్నది ఇంత ఉంటుంది, ఒక పిడికిడంతా. అది నోటితో పైప్ పట్టుకోకపోతే కొన్ని లక్షలు ఇస్తారు ఆ పైప్ వాడు, ఆ కంపెనీ వాడు. కోతులు సంపాదిస్తున్నాయి డబ్బులు. మనుషులు కాదు కావాల్సింది, మనుషులే కాదు సంపాదించేది. అమ్మా, మన జీవితాల్లో డబ్బు ప్రాముఖ్యత కానే కాదు. మన కడుపు పోసుకునేదానికి, మన కడుపు నింపుకునేదానికి మనకు కాస్త ఆహారం కోసం ఇవన్నీ కావాలి, కాస్త వస్త్రం కోసం ఇవన్నీ కావాలి. అంతేగాని నువ్వు హెచ్చింపబడాలంటే డబ్బుంటే హెచ్చింపబడతావు అనేది ఇంత అబద్ధము. డబ్బుంటే హెచ్చింపబడతావు అనేది అంత అబద్ధము. చాలామంది కోట్లకు పొడిగెత్తిన వాళ్ళు, కోట్లలో వ్యాపారాలు చేసిన వాళ్ళు ఐపీఎల్ వేసేసి పాయిసన్స్ తీసుకొని సూసైడ్స్ చేసుకుంటున్నారు ఫ్యామిలీతో కూడా. ఎందుకు? డబ్బే. మీరు ఆలోచించండి. ఈ లోకంలో డబ్బు శాశ్వతం కాదు. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు దీన మనస్కురాలై ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను భూమి పైన హెచ్చిస్తాడు, పరలోకంలో కూడా హెచ్చింపబడతాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఖచ్చితంగా. ఎప్పుడు? తగు సమయం అందు. నువ్వు దేవుని బిడ్డవేనా? దేవుని పిల్లలేనా మీరు? నిజంగా మీరు దేవుని పిల్లలైతే దేవుని దగ్గర ఎప్పుడైతే మీరు దీన మనస్కులై ఉంటారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మీరు అలాంటి లోబడే స్వభావం కలిగి జీవిస్తారో అప్పుడు తగు కాలంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కొంతమంది వాళ్ళే హెచ్చించుకుంటా ఉంటారు. మేము ఇట్లా చేసినాం, మేము అట్లా చేసినాం, మేము అవి చేసినాం, మేము ఇవి చేసినాం, మేము ఇంత చేస్తే అంత చేస్తే. అర్థమైందా మీకు? వాళ్ళే హెచ్చించుకుంటాడు. వాళ్ళే నేను ఆ బుద్ధి ఇట్లా చేస్తే, నేను ఆ బుద్ధి ఇట్లా చేస్తే, నేను దేవుని కోసం అట్లా చేస్తే, ఇట్లా చేస్తే, అట్లా ఇస్తే, ఇట్లా ఇస్తే. ఏమి లాభం లేదు. మన జీవితాల్లో
బంగారం అయింది, వెండి అయింది. సొలొమోనుతో అంటాడు, నేను నీకు ఒక ఆలయాన్ని కట్టిస్తా ప్రభు అంటే, ఒరే నాయనా నువ్వు గట్టి ఆలయము ఏ పాటిది అంటున్నాడు. భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము, నువ్వు ఏమాత్రం ఆలయం కట్టగలవు అంటున్నాడు దేవుడు సొలొమోనుతో. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, భూమి పైన మనం దేవుణ్ణి సంతోషపరచడానికి ఏమి చేయలేము. ఆయన చెప్పినట్లు నడుచుకొని దీన మనసుకులై ఉంటే అప్పుడు దేవుడు సంతోషించి తగు కాలంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అక్కడ వాక్యం చెప్తుంది. ఆ వాక్యం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి ఆ మాటని. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎట్లా ఉండాలంట? దీన మనస్కులై ఉండాలి. ఆయన బలిష్ఠుడు, ఆయన బలమైన హస్తం ఉంది. ఆయన క్రింద మనం దీనంగా ఉండాలి. కొంతమంది దీన యాక్షన్ చేస్తారు, దీనంగా కదా, దీనంగా యాక్షన్ చేస్తారు. కానీ దేవుడు కోరుకున్నది అందే దీనంగా యాక్షన్ చేసేది కాదు, దీన మనస్సు కలిగి ఉండాలంట. మీ బైబిల్ అట్లా ఉందా? మీ బైబిల్ అట్లా ఉందా? ఈ పెళ్లి కూడా పాలు తాగుతున్నట్టుగా ఉంటారు కొంతమంది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా, అన్నం తింటావంటే అన్నం తింటావంటే పోతావాంటే ఉంటావాంటే ఇది వాళ్ళు అనుకుంటారు మనం చాలా దీనులుగా కనిపిస్తాం వీళ్ళకి అని. అట్లా వాళ్ళని అస్సలు నమ్మొద్దండి. పెద్దవాళ్ళు చెప్తారు కదా, ముచ్చోళ్ళు నమ్మకూడదంట. బలబల అరిశాలు ఇంటి ముందు ఎప్పటి సాయించినంట. ఈ ముచ్చోళ్ళు నమ్మకూడదు. మీరులా దేవుని దగ్గర దీనంగా యాక్షన్లు చేయకూడదు. మనం దీన మనస్సు కలిగి జీవించాలి. ఎట్లంటే మనస్సు ఉండాలి. దీన మనస్సు కలిగి ఆయన బలిష్టమైన హస్తము కింద మనం అణిగి మణిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 22వ వాక్యం చదువునా? 5:22 వాక్యం. 5వ అధ్యాయము 22వ వాక్యం. అతని కుమారుడవకు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఇంటియు నీ మనసును అణుచుకొనక బెల్షస్సరు, నీవు ఒక రాజు కుమారుడు ఉండి నీవు నీ మనస్సును అదుపులో పెట్టుకోలేకపోయావు. నీ మనస్సును అణుచుకోలేక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నువ్వే హెచ్చించుకొనుచున్నావు. ఏది అన్నీ తెలిసి కూడా నెబుకద్నెజరు కొడుకైన బెల్షస్సరు దేవుని గురించి అన్నీ తెలిసి కూడా ఆయన మనస్సును ఏం చేయలేదంట? అణుచుకోలేకపోయినాడంట. కొంతమంది మనసును అణుచుకోలేరు, మనసును అదుపులో పెట్టుకునే వాళ్ళు కావాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. నువ్వు దీన మనసు కూడా ఉండడమే కాదు, మనసును కూడా అదుపులో ఉంచుకోవాలి. కొంతమంది ఏమేమో మాట్లాడేస్తూ ఉంటారు చూడు, వాళ్ళ మనసులో అదుపులో పెట్టుకోలేదు. ఈ మనసులో ఉండేదంతా దమ పలికేయాలి. వాళ్ళు పెద్దవాళ్ళే చిన్నవాళ్ళే, వాళ్ళే వీళ్ళు ఏం లే, అంతా చెప్పాడు లబలబా అని. మీకు అర్థమవుతుందా? వాళ్ళ మనస్సును అణుచుకోలేరు. ఎందుకంటే వాళ్ళు
దేవుని దగ్గర దీన మనస్కులై ఉండలేరు. ఈయన కూడా ఏం చేస్తున్నట్టే రాజు ఆయన మనసును అణుచుకోలేక పరలోకమందున్న ప్రభువు దేవుని పైన హెచ్చించుకుంటున్నారంట. పాస్టర్తో మాట్లాడుతున్నామే, పాస్టర్ గారితో మాట్లాడుతున్నామే, మనం ఎట్లా మాట్లాడదాము, మనం ఎట్లా మాట్లాడదాము, దైవ సేవకుడు కదా మనం ఎట్లా మాట్లాడదామని ఆలోచించను, నోటికి వచ్చి మాట్లాడతాను. ఒకసారి ఒక విశ్వాస ఇంట్లో నేను వాక్యం చెప్తున్నాను. ఆ విశ్వాస ఇంటికి కొంతమంది బంధువులు వచ్చి కూర్చోన్నారు. చాలా చక్కా మొక్కలు వేసుకుని వింటా ఉన్నారు వాక్యం. బాబాలు వింటున్నారు అబ్బా వీళ్ళు వాక్యం అని చెప్పి నేను చాలాసేపు ఇంకా ఒక 10 నిమిషాలు ఎక్కువ వాక్యం చెప్పి ముగించాను. ముగిస్తే వాళ్ళు అమ్మా మీరు అర్థం చేసుకోకపోతే లాభంలే, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పాదాల సన్నిధిలో వాక్యం వింటున్నారు కదా బాగా అని నేను ఇంకా 10-15 నిమిషాలు ఎక్కువ చెప్పి ప్రార్థన ముగించి ఆమెను అయిన తర్వాత ఆ వచ్చిన చుట్టాల్లో ఒకడు గబక్కలు లేచి పాస్టర్ అన్నాడు. ఏం చెప్పయ్యా అన్నాను. ఇంతవరకు వాక్యం నువ్వు చెప్పినావు కదా, ఇంక నేను నీకు చెబుతున్న వాక్యమో అంటాడు. ఫుల్గా తాగేసాడు. కానీ చక్క మొక్కలు వేసుకుని చక్కగా వాక్యం వింటా ఉన్నాడు. ఇప్పుడు తాగడానికి ఇంకా నేను నీకు వాక్యం చెబుతున్నా అంటున్నాడు. వాడు ఫుల్గా తాగేసాడు. అట్లా చుట్టాలు బాగుపడేది పాపం. సిగ్గుమాలి చుట్టాలు, వీళ్ళకు సిగ్గుమాలి వాళ్ళకు సిగ్గుమాలి, వీళ్ళకి అట్లా చుట్టాలు ఏమన్నా తాగుబోతు చుట్టాలే కదా వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళే. నువ్వు విశ్వాసమే ఆలోచించు. నీ ఇంటికి దైవ సేవకుడు వచ్చినప్పుడు నీ జీవితం ఎలాగుంది, దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నువ్వు ఎలాగున్నావు, నువ్వు దైవ సేవకుడితో ఎట్లా మాట్లాడుతున్నావు, దేవుని సేవకుడితో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు. ఈ రాజంట దేవునితోనే దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడంట. మనసు అదుపులో పెట్టుకోలేకపోతారు వీళ్ళు. కొంతమంది అణుచుకోలేరు, జీవితాలు మారవు. ఒకటి, నువ్వు దేవుని పిల్లలైతే మీరు మొట్టమొదటిగా దేవుని బలిష్టమైన హస్తాల కింద దీన మనస్కులై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడుదా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అప్పుడే దేవుడు మిమ్మల్ని తగు కాలంలో దేవుడు గొప్ప చేస్తాడు. రెండవది, మీ మనసును మీరు అదుపులో ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మీ మనసును మీరు అదుపులో ఉంచుకోవాలి. చాలా మంది ఇష్టానుసారంగా మాట్లాడతారు. చాలా మంది దేవుని సన్నిధిని కూడా చూడకుండా, దేవుని పాదాల సన్నిధిని చూడకుండా. ఒకసారి ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆ వ్యక్తి ఒక పాస్టర్ గారిని కాలుతో తన్నాడు. ఎందుకంటే ఆయన డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, ఆ ఊరంతా ఆయన చెప్పిన మాట వింటుంది. పెద్ద వాళ్ళతో ఆయనకు బాగా తెలుసు. నేనేంది ఈయనేందని కాలుతో తన్నాడు. కరెక్ట్గా మూడవ రోజు
చిత్తూరు ఘాట్ చూసారా మీరు? చిత్తూరు పోయే ఘాట్ ఒకటి వస్తుంది. ఆ ఘాట్లో ఈయన కారులో పోతూ ఉంటే ఈ పెద్ద మనిషి 18 చక్రాల లారీ ఆ కారు పైకి ఎక్కి దిగేసింది. పచ్చడైపోయినట్లే కారులోనే. తమాషా ఆశ్చర్యపడిపోయాం మేము. ఆ పాస్టర్ అయితే ఇంకా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నాను అంటే, మనస్సును అదుపులో పెట్టుకోలేని వాళ్ళు, దీన మనస్సు లేని వాళ్ళు దేవుడు వాళ్ళని హెచ్చించడు. మీకు అర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని హెచ్చించేవాడు. ఆయన బిడ్డలను అందరినీ తగు కాలం కోసం ఆయన కాసుకుని ఉండి అప్పుడు హెచ్చిస్తాడు ఆయన. ఇక్కడ వాక్యం చూస్తే మీకా 6:8 కూడా చూడండి. మీకా 6వ అధ్యాయం 8వ వాక్యం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకును కొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగిన నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. దీన మనస్సుతో మన దేవుని ఎదుట ప్రవర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎట్లంట? మళ్ళా పైన వాక్యాలు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అది నీకు తెలుసు. న్యాయంగా నడుచుకున్నటయు, ఉత్తముగా నడుచుకోవడము, న్యాయంగా నడుచుకోవడము, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని దగ్గర ప్రవర్తించాలా, దేవుని చర్చిలో ప్రవర్తించాలా, దేవుని దగ్గర ప్రవర్తించాలా, దీన మనస్సు కలిగి ప్రవర్తించాలా. గర్వించి కాదు, మనసును హెచ్చించుకొని కాదు. ఏమైతుంది నీ వలన, సరేలే కాదమ్మా. నా దేవుని దగ్గర దీన మనస్సు కలిగి జీవించాలి. ఇలాంటి వాళ్ళను దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో ఇవన్నీ మీరు నోట్ చేసి పెట్టుకోవాలా, లేకుంటే మనసులో పెట్టుకోవాలా. ఒకటి, ఆయన బలిష్టమైన హస్తాల కింద దీన మనసు కలిగి ఉండాలి. 2, మనసును అణుచుకోవాలి. 3, ఆయన సన్నిధిలో దీనంగా బ్రతకాలి. మంచి చెడ్డలు చెప్పాడు కదా ఆయన, అవన్నీ గుర్తుపెట్టుకొని ఉత్తమమైన దాన్ని ఎంచుకొని జీవించాలి. ఇష్టానుసారంగా జీవిస్తానంటే ఆయన సన్నిధిలో కుదరదు, హెచ్చింపబడలేవు. ఎప్పుడో ఒకసారి తోపసుకున్నాం పెట్టి పంపించేస్తాడు. నేను దేవుడే తక్కువాడు కాదమ్మా. చూస్తాడు. నీ తోక తిప్పేదంతా చూస్తానే ఉంటాడు. నీ అంత తిప్పుతావు తిప్పు, ఒకరోజు కోసి మారచ్చు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, ఏమో దేవుడు మమ్మల్ని హెచ్చించనేలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయ్యా, దేవుడు హెచ్చించాలంటే ఈ గుణగణాలు మీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని గుణగణాలు మనకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్, ఆమేన్. నేను ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానంటే యోగ్యతే లేదు, అర్హతే లేదు. అయితే ఒకటి నేర్చుకున్నాను, దేవుని దగ్గర దీనంగా ఉండడం. దేవుని దగ్గర దీనంగా ఉండడం నేర్చుకున్నాను, నెమ్మదిగా ఉండడం నేర్చుకున్నాను. తగు కాలంలో దేవుడు ఏం చేస్తానే పోతా ఉన్నాడు. ఎక్కడి నుంచి తెలుసా?
ఎక్కడి నుంచి తెలుసా? ఆ కీర్తనకారుడు చదివాడు కదా ఒక మాట, మనం చదువుకున్నామే. అక్కడ అక్కడ ఆ కీర్తనలో మనం చదువుకున్నప్పుడు ఒక మాట, పెంట కుప్పల మీద నుండి, నేల నుండి దరిద్రము లేవనెత్తువాడును, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెబుదామా? నేల నుండి పేదలను పైకెత్తేవాడు, పెంట కుప్పల మీద నుండి దరిద్రులను లేవనెత్తేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దీన మనస్కులై ఉంటారో, ఎవరైతే దీన మనస్కులై ఉంటారో, వాడు పేదవాడా, వాడు దరిద్రుడా, లేకపోతే పెంట కుప్పల మీద పడి ఉన్నాడా, ఎవరైనా సరే, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని సన్నిధిలో వాడు సౌకర్య, వాడు పేదవాడా, వాడు పెంట కుప్పల మీద ఉన్నాడా, లేకపోతే నేల మీద పడి ఉన్నాడా, ఎక్కడన్నా ఉండవు గాక, నా దేవుడు నిన్ను లిఫ్ట్ చేస్తాడు. నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఎందుకు పనికిరాని వాడిని? మా ఇంట్లోనే నేను ఎవరికి పనికిరాని వాడిని. మా జాతిలో ఎవరికి పనికిరాని వాడిని. మా ప్రాంతంలో ఎవ్వరికి లెక్కలేని వాడిని. నా దేవుని సన్నిధిలో దీనంగా ఉండడం ప్రారంభించాను. నా దేవుని బలిష్టమైన హస్తాల కింద ఉత్తమమైన దాన్ని ఎలాగ జీవించాలో నేర్చుకున్నాను. దేవుడు ఈ రోజుకి కూడా నన్ను హెచ్చిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవునికి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నా పిల్లలారా అని మాట్లాడి నా దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని దేవుడు ఇష్టపడి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇటువంటి గుణగణాలు మీ లేక వచ్చాయంటే దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అక్కడ ఉంటాడు యాకోబులో, యాకోబు 4:10. యాకోబు 4:10 వాక్యం. ప్రభువు దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలంట. మీరు చూడండి, మీరుండా మనుషుల దగ్గర పోయి దీనంగా ఉంటే ఏ పరా అంటాడు, ఏ పరా అంటాడు. నేను మొన్న ఒకసారి అయిపోయిందిలేండి, ఒక 2-3 ఏళ్ళు అయిపోయిందిలేండి. నేను ఒక బ్యాంకుకు పోయాను. బ్యాంకులోకి పోయి నాకు బ్యాంకులో అది ఏటీఎం కార్డు కోసం అప్లై చేశాను. ఏటీఎం కార్డు అప్పుడప్పుడే కొత్తలో ఇస్తున్నారు, అప్పుడే ఇష్యూ చేస్తున్నారు ఏటీఎం కార్డు. మేనేజర్ గారి దగ్గరికి పోయి దీనంగా ఇటు క్లీన్ కట్టుకొని, ఎందుకంటే పెద్దవాళ్ళు కదా పాపం అని, పెద్దవాళ్ళు కదా అని నేను చేతులు కట్టుకొని, సార్ గుడ్ మార్నింగ్ సార్ అని లోపలికి పోతే, గుడ్ మార్నింగ్ రమ్మన్నాడు. లోపలికి రమ్మన్నాడు. ఆఫీస్ రూమ్లోకి నేను పోయి నిలబడుకుంటే నేను గొప్పనట్టు చేతులు కట్టుకొని నిలబడుకున్నాడు. ఏం కావాలి మీకు అన్నాడు. సార్ ఏటీఎం కార్డు కావాలి సార్, మీరు సిగ్నేచర్ చేయాలంట. సరే అని ఆయన ఏదో ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఛాన్సెట్ ఫైల్స్, అదేమో ఇంట్లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమో అనుకున్నాను నేను. సరే నిల్చుకొని ఉన్నాను. నేను ఆ రోజు మామూలు గుడ్డలు వేసుకుని పోయాను. అంటే
టక్ ఇచ్చేయండి. ఆ టచ్ చేయకుండా ఇంత షార్ట్ వేసుకొని చేసుకొని ఫ్రీగా నిలబడుకున్నాను. ఛాన్స్ నిలబడుకున్నాను. ఒక లేడీ వచ్చింది ఆఫీస్ నుండికి. అసలు ఆ మేడం పడలేదు. వచ్చింది సరసరా వచ్చింది. గుడ్ మార్నింగ్ అనింది. మేడం గుడ్ మార్నింగ్ మేడం, కూర్చోండి మేడం. నేను అక్కడి నుంచి నిలబడుకున్నాడు. నన్ను కూర్చోమని ఆ మేడం వచ్చి కుదిరికి కూర్చోమని, ఏం మేడం అన్నాడు. ఏం లేదండి, నాకు ఒక చెక్ వచ్చింది, మా చెక్ ఒకటి పంపించినారు అంటే, ఏంటి మేడం అని చెప్పి గబగబా తీసుకొని ఆయనే కౌంటర్లోకి పోయి ఆయనే ఆ చెక్కు తీసుకొని ఆయనే క్యాష్ ఎత్తుకొచ్చి ఆయన చేతికి ఇచ్చాడు. అప్పుడు నేను అనుకున్నా, వరే 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 వరే, ఈ దీనత్వం ఎంత చెడ్డ చేసింది నాకేడా అని మెల్లిగా ఒరే అన్నా. అనకూడదు, తప్పు. నీకెవరు ఈ పోస్ట్ ఇచ్చింది అన్నా. అంతే, నీకు ఈ పోస్ట్ ఇచ్చింది ఎవరు రా అన్నా. అంతే, గబ్బ 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 సంతకం పెట్టి చూసాను. ఎందుకంటే ఈ లోకస్తుల దగ్గర దీనంగా ఉండకూడదు. మన రైట్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఆడే నాకేం ఊరికే ఏమేడు ఏటీఎం కార్డు, నా 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 అకౌంట్ ఉంటుంది అక్కడ, నా డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. మీకు అర్థమవుతుందా? నన్ను ఒక స్లేవ్ లాగా నిలబెట్టాడు ఆయన. నాకు చాలా బాధ వేసింది ఆ విషయంలో. నిజంగా ఇట్లాంటి మేనేజర్స్ కూడా ఉంటారా అని. మామూలుగా యాక్చువల్లీ బ్యాంకుకి పోతానే సార్ కూర్చోండి అంటారు మామూలుగా ఎవరైనా మేనేజర్స్, కొంచెం ఆఫీసర్స్ అయితే. ఈయనకు ఆ ఇంకితం లేదు, ఆ జ్ఞానం కూడా లేదు. ఈ లోకస్తుల దగ్గర మనం దీనంగా ఉండాల్సిన పని లేదు, కానీ దేవుని దగ్గర మనం దీన మనస్కులై జీవించాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఈ లోకస్తుల దగ్గర దీనంగా ఉండే మనకు తొక్కి పారేస్తారు. అట్లా కరెక్టే, మన పెద్దల్ని గౌరవించాలి. ఆయన నా ఏటీఎం కార్డుకి డబ్బులు వేస్తాడు, ఏటీఎం కార్డుకి డబ్బులు తీసుకుంటాడు, డబ్బులు కట్ చేసుకుంటారు. నా వల్ల నీకు లాభమే కానీ నా వల్ల నష్టమేం లేదే. ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారని నేను అన్న, కానీ కొంతమంది మేనర్స్ లేని వాళ్ళు. చదువు ఉంటుందండి, సంస్కారం లేని చదువు ఉండకూడదు ఎవరికి కూడా. మేము ఎడ్యుకేటెడ్స్ అని చెప్పుకోవడం కాదు గొప్ప సంగతి. మేము బాగా చదవడం అని చెప్పుకునేది కాదు. మేము సంస్కారం లేని చదువు ఎందుకు చెప్పండి? సంస్కారం లేని చదువు ఎందుకండి? సంస్కారం ఉండాలి. పెద్ద చిన్న గురువు దేవుడు నిజంగానే మనకు అవన్నీ ఇచ్చాడు కదా. మనం ఇంతవరకు చదువుకున్నాం కదా, అన్ని వివేక ఆత్మ దేవుడు మనకు ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పి అన్ని చెప్పిచ్చాడు కదా. ఇంతకుముందు చదువుతున్నాం కదా వాక్యం. మరి అవి లేనప్పుడు నిన్ను ఎందుకు గౌరవించాలా? ఈ లోకంలో నిజంగా నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. దేవుని వాక్యానికి లోబడండి. లోకంలో పనికిరానాలకంతా లోబడద్దండి. వివేకం ఉండాలి, మంచితనం ఉండాలి. నువ్వు ఎంత పోస్టులో ఉంటే నీకేమి, నీ చదువు ఎందుకు? నీ పట్టుకొట్టు కోసమే నీకు ఆ ఉద్యోగం ఇచ్చిండేది. నువ్వు ఒక పనివాడు వాడ. నేను అక్కడ చేసే పని వల్ల నీకు జీతం వస్తుంది. నేను ఒక కస్టమర్ని. అక్కడ నిన్ను పోషించేది కస్టమర్సే, నీకు జీతం ఇచ్చేది కస్టమర్సే. కాబట్టి
అటువంటి గౌరవం లేని చదువులు వ్యర్థం. గౌరవం లేని చదువులు వ్యర్థం. గౌరవం ఉండాలి, గౌరవంగా బతకాలి, మంచితనం ఉండాలి. 1 గంట సేపు నన్ను ఆఫీస్ రూమ్లో నిలబెట్టాడండి. చాలా ఓపిక నిలబడ్డాను. ఏమోలే, ఎమర్జెన్సీ ఫైల్ ఏమో లేకుంటే చేసుకుంటే కానీ వెయిట్ చేశాను నేను. ఎప్పుడైతే ఆ పని అంత తొందరగా చేయించాడో అప్పుడు బాధ అనిపించింది నాకు. దేవుని వాక్యం మీరు వినండి. ఈ లోకస్తులతో దీనంగా ఉండద్దండి. అంటే మనం దీనులుగా కనిపించద్దండి. బుద్ధిమంతులుగా మాత్రం ఉండండి అంతే. కానీ దీనులుగా దీన మనం చేసుకునే దిగాలుగా ఉంటే వాళ్ళు మమ్మల్ని ఆపకగా వేస్తారు. అర్థమైందా? ఎవరి దగ్గర దీనంగా ఉండాలి మనము? దేవుడి దగ్గర దీనంగా ఉండాలి మనం. ఎందుకంటే ఆయన సుప్రీం. ఆయన సుప్రీం. ఆయన దగ్గర మనం ఏమంటామా? యాకోబులో 4:10 ఎక్కడ తగ్గించుకోవాలి? దేవుని దగ్గర తగ్గించుకోవాలా. దేవుని దగ్గర మనం తగ్గించుకొని నిలబడాలా. దేవుని దగ్గర మనం తగ్గించుకొని జీవించాలా. దేవుని దగ్గర మనం తగ్గించుకొని బ్రతకాలా. ఈ లోకస్తుల దగ్గర గౌరవం లేని వాడి దగ్గర మనం తగ్గిపోతా ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కి మీద కూర్చుంటాం. అర్థమైందా మీకు? ఇంకా మనము అంటే అందుకని పౌలు గారు అంటారు, రే నేను కత్తి పట్టుకుంటే ఎవడు నా దగ్గర నిలవలేరు అంట. నేను కత్తి పట్టుకుంటే ఎవరు నా దగ్గర మీరు నిలవలేరురా అంటాడు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, మీరు కత్తులు పట్టుకోమని కాదు, ప్రభుత్వాలు మనకిచ్చిన హక్కులు మనము సద్వినియోగపరచుకోవాలి. దాని ప్రకారం మనం బతకాలి. పెద్దలను గౌరవించాలి. అధికారులకు లోబడి ఉండాలి. ప్రధానులను గౌరవించాలి. ప్రధానుల కోసం ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా లేఖనాల్లో మనకు చెప్పే ఉన్నాయి. ఈ రోజుల్లో దేవుని వాక్యం వింటున్నాం. మీరు దేవుడు అప్పుడు ఆయన చూసిన ఎట్లా ఎప్పుడు ఆయన దగ్గర తగ్గించుకోనట్టే. ఇప్పుడు ఈ మేనేజర్ గారి దగ్గర నేను తగ్గించుకొని ఉంటే నన్ను హెచ్చించాడా లే. అసలు నీకెవరు ఏ పోస్ట్ ఇచ్చింది అడిగేంత వరకు కూడా ఆయన చలనం రాలే. అప్పుడు ఆయన శరీరంలో చలనం వచ్చింది. వీడెవడో ఏది కానీ అనుకోండి పాపం ఆయన. ఇవ్వబడండి. ఎవరి దగ్గర మనం తగ్గించుకోవాలా? దేవుని దగ్గర తగ్గించుకొని జీవించాలా. దేవుని దగ్గర తగ్గిపోవాలా. కొంతమంది అందరి దగ్గర పాచిపనులు చేస్తారు, కానీ దేవుని దగ్గరికి వస్తే ఇట్లా నిగుడుకుంటారు. ఎట్లమ్మా? బయట వాడు చేసిన చెప్పిన పని, వీడు చేసిన చెప్పిన పని, వాడు చెప్పిన పని, వీడు చెప్పిన పని అంతా చేస్తారు. పెట్టి సెక్రటరీ దేవుని దగ్గరికి వస్తే ఎట్లా నిగుడుకుంటారు. దేవుని దగ్గర తగ్గించుకునేది తెలియదు వీళ్ళకి. లోకంలో తగ్గిపోయేదే. వాళ్ళ దగ్గర అభిషేకం కడుక్కొని వాళ్ళకి నమస్కారాలు పెట్టుకుంటా, వాళ్ళ వెనకటి తిరుగుకుంటా, వాళ్ళకి తొత్తులే బతకడం నేర్చుకుంటా. దేవుని దగ్గర తగ్గిపోయిన నీళ్ళు దేవునికి లోపడే, దేవునికి విధేయత చూపించడే, దేవునికి లోబడి బ్రతకడే. మనుషుల దగ్గర తగ్గిపోతున్నారే. మనుషుల దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలనే
మనుషులు ఏడా మంచి పేరు అనరు. ఈరోజు మంచోడు అంటారు, రేపు చెడ్డోడు అంటారు. పాస్టర్ పల్లి మంచోడు అని చెప్తారు. నా ముందు అట్లా కొంచెం పక్కకు కొని చూద్దు. ఆయన ఇంకా అక్కడికి పోతానే ఉన్నాను. నేను ఎప్పుడో తెలిసింది కదా. ఇంతకుముందు హల్లెలూయా స్వాతంత్రం మా పాస్టర్ వల్లనే నేను ఇక్కడ, మా పాస్టర్ వల్లనే మా కుటుంబం బాగుపడింది, మా పాస్టర్ వల్లనే నేను బాగుపడినా అని చెప్పిన నోరు కాసేపు ఎక్కుదికి ఏమవుతుందయ్యా? ఎనికి తిరిగి పెట్టిందయ్యా? చెప్పండి చెప్పండి. లేదే మనుషుల దగ్గర మనము మెప్పు పొందాలనుకునే వాళ్ళు ఎవరూ బాగుపడలేదు. మనుషులు మనల్ని అప్పుడే గౌరవిస్తారు, అప్పుడే మనల్ని అవమానపరుస్తారు. దేవుడు ఉన్నాడు చూడండి, మీ దీన మనస్సును చూసే దేవుడు ఆయన. ఆమేన్. తగు కాలంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించడానికి ఆయన వేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఎక్కడైనా చూడండి, బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఇరువురు వాళ్ళు కావచ్చు, మీరు ఎక్కడైనా పోండి, ఎవరో ఎక్కడో చోట మనల్ని తగ్గించే మాట్లాడుతూ ఉంటారు. కానీ నా దేవుడు మనం తగ్గించేవాడు కాదు, తగు కాలంలో హెచ్చించేవారు. ఇప్పుడు మామూలుగా ఆ సార్ ఆమెను హెచ్చించారు, నన్ను తగ్గించారు. నా కాళ్ళు పడిపోతుండే ఎట్లా నిలబడి కూర్చోమని కూడా చెప్పలే, ఖాళీగా ఉండే సీట్లంతా. ఇప్పుడు ఆయన నన్ను హెచ్చించలేదు అంటే ఆయన కావాల్సిన ఆయన హెచ్చించుకుంటాడు అన్నమాట. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే వినండి, దేవుని వాక్యం చాలా విలువైంది. ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క చదువు, మనుషుల యొక్క ఉన్న పరిజ్ఞానం అంతే స్వార్థపూరితమైన చదువులు ఇవి. వాళ్ళోళ్ళు పోతానే అప్పుడే వెంటనే వాళ్ళకి అన్ని పనులు అయిపోతాయి. మనం క్యూలో నిలబడుకున్నా కూడా రేపు రావంటాం మళ్ళీ. మీకు అర్థమైందా? అదే మన దేవుడు తగు కాలం కోసం దీన మనస్కు కలిగి ఆయన బలిష్టమైన హస్తము కింద ఎవరైతే దీన మనస్కులై ఉంటారో వాళ్ళు తగ్గించుకొని ఉంటారో వాళ్ళని హెచ్చించడానికి తగు సమయం కోసం చూస్తా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా తప్పని కూడా దేవుని స్తుతిద్దామా? నిన్ను ఎప్పుడు హెచ్చించాలో, ఆ సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు హెచ్చిస్తాడు, అప్పుడు ఆశీర్వదిస్తాడు, అప్పుడు దీవిస్తాడు. నా దేవునికి ప్రేమైన వాళ్ళారా, మన జీవితంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాలి ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఉండాలి. మనం లోకమంతా వంగి దండాలు పెడతాం, కానీ దేవుని దగ్గరికి వస్తే ఏమాత్రం వంగమే, తగ్గించుకోలేదు. ఎందుకో అది అర్థం కాలే. కొంతమంది ఎందుకు దరిద్రమైపోతున్నారు, ఎందుకు దేవుని యొక్క దీవెన పోగొట్టుకుంటున్నారు నాకు ఒకసారి బాధ వేస్తుంది. ఇంకా వాళ్ళు నిజంగానే ఇంకా ఆశీర్వదింపడతారు అనుకుంటున్న సమయంలో వాళ్ళ అహంకారాన్ని చూపిస్తుంటారు. పర్వాలేదు, ఇంక వీళ్ళు ఇంక పర్వాలేదు, ఈ కుటుంబం పర్వాలేదు, ఇంక ఈ వ్యక్తి పర్వాలేదు, వీళ్ళకి ఇంకా దోకా లేదు, దేవుని యొక్క దీవెన వీళ్ళకు దొరుకుతుంది అని మేము ఆశిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు హెచ్చించుకోవడం ప్రారంభిస్తారు. వాళ్ళు హెచ్చించుకుంటూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. అక్కడ వాక్యం చూస్తే ప్రభువు దృష్టికి మీరు
తగ్గించుకొనుడి. మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన తగ్గించుకోండి. వాడు అప్పటి నుంచి నాయన ఎదుగుతాడు. దేవుడు తగ్గించుకోండి, తగ్గించుకోండి. ప్రభు సన్నిధిలో తగ్గించుకోండి, లోకంలో కాదు. ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు చదివితే ఆ వాక్యం చాలా బాగుంటుంది. లూకా సువార్తలో 18-14 చదువుగా. 18 అయితే యేసు వారి యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచగా. 18-14 లూకా సువార్త 18 వాక్యం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేదని. చూడండి, అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి అతని ఇంటికి వెళ్ళినని చెప్పాను. ఎవరికంటే? ఎవరు? పరిశీలి కంటే. నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధిని అనుకుంటున్న వాని కంటే, నేను పాపిని, నేను పనికిరాని వాడిని, నేను తలెత్తుకు కూడా యోగ్యుని కాదు అనుకుంటున్నవాడు నీతిమంతుడుగా తీర్చబడిపోయాడంట. వాడు తను తాను హెచ్చించుకున్నాడు, వాడు నీతిమంతుగా తీర్చబడలే. ఎవరైతే సుంకర్ అనే ఒక వ్యక్తి తను తాను తగ్గించుకుని, ప్రభువా నేను పాపిని నాయన, నేను నా మగవాన్ని కూడా నీ వైపు ఎత్తడానికి వీలు లేదు నాయన, నేను యోగ్యుడిని కాదు ప్రభు అని ఆ తలను తన రొమ్ముకు ఆనించుకొని ముఖాన్ని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన్ను యోగ్యుడిగా చేశాడట. ఈయనేం ప్రార్థన చేస్తున్నాడు? నేను గొప్పవాడిని, నేను రోజుకు వారానికి 2 రోజులు ఉపవాసం ఉండేవాడిని, నేను కొత్తిమీరలో పుదీనాలో నేను 10వ భాగం ఇచ్చేవాడిని. శారని ఎప్పుడైనా నోరు తెరిపించి అట్లా అడగండి, ₹1 కానిచ్చి వస్తుంది. మళ్ళా ఎప్పుడన్నా అట్లా అడగండి, చూస్తారు ₹1 కానిచ్చి వేస్తుంది. నేను కొత్తిమీరలో పుదీనాలో నేను 10వ భాగం ఇస్తున్నా ప్రభా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రభా నేను వాని వాళ్ళే కానందుకు నీకు స్తోత్రం అంటున్నాడు. వీడు సొంకరేమని ప్రార్థిస్తున్నాడు, ప్రభా నేను తల ఎత్తి నిన్ను చూడడానికి కూడా యోగ్యుని కాను ప్రభా, నేను పాపిని ప్రభా, నేను దౌర్భాగ్యుని ప్రభా అని ఆ ముఖమును తన రొమ్ము కానించుకొని ప్రభువును వేడుకుంటున్నాడు. కొంతమందిలా నా చదువేమే, నా ఉద్యోగమేమే, ఇంట్లో గెంజిని తప్ప ఇంకేముండవు. నా చదువు ఎంత, నా పుస్తేజ్ ఎంత, నేనెంత. నాకు ఒక అక్క చెప్తా ఉంటే, సార్ నీ వెయిట్ ఎంత అని అడిగినాడు చెప్పండి. అయ్యో వెయిట్ చెప్పేదని తప్పే ఉందమ్మా అన్న నేను. నీ వెయిట్ ఎంత అని అడిగితే మనం బరువు చెప్పేదానికి ఏం తప్పమ్మా చెప్పేట. అట్లా కాదు సార్ వాడు అడిగింది. అర్థం కాదా? అంటే నీ బతుకెంత అని అడిగేది, నీ వెయిట్ ఎంత, నీ బతుకెంత, నువ్వెంత అన్నట్లుగా అడిగేది. ఇట్లాంటి వాళ్ళు హెచ్చించుకునేవాళ్ళు, గర్వించేవాళ్ళు. నన్ను చూడు, నా చదువు చూడు, నా డబ్బులు చూడు, మా ఉద్యోగాలు చూడు, మా కెపాసిటీ చూడు, మా బంధువర్గం చూడు, మమ్మ చూడు, నా లాభం చూడు, నా పొడవు చూడు, నా ఎత్తు చూడు. ఏంటిగా ఏంటికయ్యా? యుద్ధకాలమున గుర్రముల యొక్క బలము అక్కడకు రాదంట.
ఏం పనికిరాని ఇవన్నీ కూడా పనికొచ్చేది ఒకటి దీన మనస్సు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కొంతమందికి గర్వం, అహంకారం, మనమేంది. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, మామూలుగా ఎప్పుడన్నా వస్తే కింద కూర్చుండేవాళ్ళు. ఏది ఇల్లు లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు, ఆ కూలీ నాలికి పోయేటప్పుడు. విశ్వాసం గురించి నేను చెప్తాను, నేను బయట గురించి చెప్తాను. కూలీ నాలికి పోయేటప్పుడు, ఇల్లు లేనప్పుడు, రోగాలు ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చి కూర్చుంటే వాళ్ళు కింద కూర్చుంటేవాళ్ళు. కొంచెం డబ్బులు సంపాదించి కొంచెం బాగా ఒక స్థితికి వచ్చే ముందుకి పాస్టర్ గారి కంటే ముందు కుర్చీలో కూర్చుంటాం. కుర్చీ అది కింద కూర్చోదు. అంటే ఏంటి దానికి అర్థం ఏంటంటే వాళ్ళు హెచ్చించుకోవడం. రీసెంట్గా ఒక అమ్మాయిని చూసాను, ఎప్పుడు కింద కూర్చునేది, పైన కూర్చునేవాళ్ళు కాదు. ఒక 2 నెలల నుంచి ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు ఆడ కూర్చునేవాళ్ళు. నేను అనుకున్న వీళ్ళు పైకి పోతారని కరెక్ట్గా బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో హెచ్చించుకోవడం ప్రారంభిస్తున్నారు. గర్వించడం, హెచ్చించుకోవడం. మనం ఏం చేసుకోవాలంట? వాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఒకరు నేను నీతిమంతుడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. చూసిరా, ఎవరైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తారో, ఎవరైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉంటామో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడి మీ ఇంటికి వెళ్తారు. ఈరోజు హల్లెలూయా. ఎవరైతే తగ్గించుకొని దేవుని సన్నిధి, ఏది మీరే మాట్లాడుతాను రోజులు కొంతమంది, ఏమిడా ఏమే అని. అట్లా వాళ్ళు కాదమ్మా, తగ్గించుకునే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడి సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్తారు. కొంతమందికి తగ్గించుకునేది తెలియదు. వాళ్ళు దేవుని సన్నిధిలో తగ్గించుకోలేరు, హెచ్చించుకోవడం ప్రారంభిస్తారు. వాళ్ళనే దేవుడు హెచ్చించుకుంటూ ఉంటారు. మన జీవితంలో హెచ్చించకూడదు. దేవుని దగ్గర తగ్గిపోవాలి. మనం దేవుని సన్నిధిలో తగ్గిపోవాలి. మనం దేవుని వాక్యం చాలా విలువైంది. దేవుని వాక్యం చాలా విలువైంది. ఎప్పుడైతే తను తగ్గించుకున్నాడో ఆ సుంకరి, ఆయన నీతిమంతుడుగా తెచ్చుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. అదే లుకాలో, అదే సామెతల గ్రంథంలో చూడండి. లుకా చూడము, లుకా కూడా చూడు 14:11. లుకాలో 14:11 వాక్యం. తను తాను హెచ్చించుకొను ప్రతి వాడును, బాగా చదవాలి. తను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను. ఎవరైతే తగ్గించుకుంటారో, తను తాను తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. ఎవరైతే తను తాను హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గింపబడతారు. అదే లూకాలో 1వ అధ్యాయం చదవండి. లూకా సువార్త 1:55, 52వ వాక్యం. 2వ వాక్యం. సింహాసనం నుండి బలవంతులను
పడద్రోసి సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి నెక్కించెను. దీనులను హెచ్చించును, ఎక్కించును. చెప్పండి గట్టిగా స్తోత్రం. బలవంతులను అంటే గర్విష్ఠులను, వాడి బలమును చూసి ఎవడైతే గర్విస్తాడో, వాడి జ్ఞానాన్ని చూసి ఎవడైతే గర్విస్తాడో, వాడి సింహాసనం నుండి కిందకు పడద్రోసి, ఎవడైతే దీనుడుగా ఉంటాడో, ఎవడైతే తగ్గించుకుంటాడో, ఎవడైతే దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకొని దీన మనసు కలిగి దేవుని బలిష్టమైన హస్తముల కింద దాగి ఉంటాడో, వాడిని తగు కాలంలో సింహాసనమును ఎక్కించేవాడై ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనాన్ని ఎక్కించగలడు. వాడు పెద్ద కుప్పల మీద పడి ఉన్నా సరే, వాడు నేల మట్టిలో పడి ఉన్నా సరే, వాడు పేదవాడైనా సరే, వాడిని పైకి లేవనెత్తి ఆయన సింహాసనం మీద బలవంతులను, జ్ఞానవంతులను, ఆయన అధికారులను ఆయన సింహాసనం నుండి కిందకి పడదోసి వీళ్ళను ఎక్కించగలడు. గొర్రెలు మేపుకుంటున్న దావీదును, సౌలుని రాజును కిందకి పడదోసి సింహాసనం ఎక్కించిన దేవుడిన. ఆమేన్, హల్లెలూయా. ఒక గొర్రెలు మేపుకుంటున్న ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి, చదువు సామాలేని వాడు, తన తండ్రి గొర్రెలను, చిన్న మందను గొర్రెలను మేపుకుంటున్న ఒక సామాన్యుడు ఇశ్రాయేలీయుల సింహాసనం పైన చక్రవర్తిగా కూర్చోబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. లోబడతావా? దీన మనస్కులై ఆయన బలిష్టమైన హస్తాల కింద నిన్ను నువ్వు తగ్గించుకొని లోబడి జీవిస్తే నా దేవుడు ఈరోజు తగు కాలములో నిన్ను హెచ్చించబోతున్నాడా? తగు కాలంలో దేవుడు నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు. పెంట కుప్పల మీద నుంచి నిన్ను లేవనెత్తగలిగిన శక్తిమంతుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్న దేవుడు. నువ్వు లోబడితే, నిన్ను నువ్వు తగ్గించుకుంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడా? నిన్ను హెచ్చించబోతున్నాడా? ఆ కాలం అతి సమీపంలో ఉందేమో. నిన్ను హెచ్చించుటకు కాలం వచ్చిందేమో. తగు కాలము కోసము మీ జీవితాలను దేవుడికి సమర్పిస్తే నా దేవుడు గొప్ప చేసే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 23:12. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వాక్యం. త్వరగా. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రైజ్ ది లార్డ్. మనము తగ్గించుకోవాలి దేవుని దగ్గర, దేవుని పాదాల సన్నిధిలో, దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో, దేవుని పాదాల సన్నిధిలో మనల్ని మనము హెచ్చించుకుంటే తగ్గిపోతాం. మనల్ని మనము తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడా? నేను చాలా మందిని చూశాను గర్విస్తూనే, వాళ్ళు ఈరోజు సంఘంలో లేరు. గర్వించారు చాలా. ఆ గర్విస్తున్న దేవుడు హెచ్చించలే. గర్విస్తుంది. నేనైతే వాళ్ళని హెచ్చిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళకు ఒక స్థానం ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ దేవుడు హెచ్చించలే.
గర్విష్ఠులను దేవుడు హెచ్చించడు. ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో, సమూయేలు అందుకనే సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు నువ్వు నరుల ముఖము చూస్తున్నావు, నేను వారి ముఖములను లక్ష్య పెట్టువాడును కాను. నువ్వు వారి ముఖాలను లక్ష్య పెడుతున్నావు, వాళ్ళ కుయుక్తులను లక్ష్య పెడుతున్నావు. అణిగి మనకి అంత దీన మనసుకుని ఏదో తగ్గిపోయినా యాక్షన్ చేసే వాళ్ళ దగ్గర నువ్వు లక్ష్య పెడుతున్నావు. నేను వాళ్ళ హృదయాలను లక్ష్య పెట్టేవాడిని. కొంతమంది పాస్టర్ గారి దగ్గరికి వస్తే చాలా ఒబీడియంట్గా ఉంటారు, వెనకాల చాలా పులులు వాళ్ళు. మాకేం తెలుస్తుంది, మా భలే మంచోళ్ళేమో అనుకుంటాం, కానీ దేవునికి తెలుసు వీళ్ళు ఎంత చెడ్డోళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు అలాంటి వాళ్ళని హెచ్చించడు, దేవుడు వాళ్ళను హెచ్చించడు. వాళ్ళకి ఇచ్చిన కూడా లాగేస్తాడు దేవుడు, ఇస్తాడు దేవుడు, అందరికీ ఇచ్చాడు దేవుడు. ఒకడేమో 5 సంపాదించాడు, ఇంకోడేమో 2 సంపాదించాడు, ఇంకోడేమో 1 ఎత్తుకొని దాచిపెట్టాడు. ఉన్నవాని దగ్గర నుంచి కూడా తీసివేసి, లేని వాని దగ్గర నుంచి తీసివేసి ఉన్నవానికి ఇచ్చేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితం ఎవరికైతే ఉండదో వాని దగ్గర నుంచి తీసేయబడుతుంది. ఆత్మీయ జీవితంలో ఎవరైతే ఫలిస్తూ ఉంటారో ఆ లేని వాని దగ్గర నుంచి కూడా తీసి ఉండేవానికి ఇచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు దీన మనసుకులై తగ్గించుకుని ఉంటామో వాళ్ళను దేవుడు హెచ్చిస్తాడు. మీరు దేవుని పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని పిల్లలు ఆయన బలిష్టమైన హస్తాల కింద ఆయన దీన మనసుకులై ఆయన దగ్గర ఉంటారో వాళ్ళను తమ కాలంలో దేవుడు హెచ్చిస్తాడు. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వాళ్ళను దేవుడు హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన నీతిమంతుడుగా తీర్చబడి సంతోషంగా ఆయన ఇంటికి వెళ్ళాడు. ఒక సుంకరి తగ్గించుకునేవాడు కావాలి దేవుని దగ్గర. నువ్వు దేవుని బిడ్డవా, దేవుని పిల్లలా, దీన మనస్సు కావాలని దేవుడు అడగండి. దేవుని దగ్గర దీన మనసు కావాలని అడగండి, దీన మొహం కావాలని అడగద్దండి. దీనంగా పాస్టర్ దగ్గర ఉంటే, దీనంగా అధికారుల దగ్గర ఉంటే, దీనంగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉంటే బాబదే మంచివాళ్ళు వెళ్ళి అనుకుంటారు అనుకోద్దండి. ఎప్పుడో ఒకసారి మీ ఆ గొర్రె చర్మం ఊడిపోతుంది, మీ తోడేలు స్వభావము కనిపిస్తుంది. ఎన్ని రోజులు కప్పుకుంటావు గొర్రె చర్మం? ఎప్పుడోసారి ఊడిపోతుంది అది. ఒక ఆయమ్మ పెళ్లి కోసం ఏం చేసిందంటే, పెళ్లి కోసం పొడుగాటి జుట్టు పెట్టుకునేది. వాడు నాలాంటి పాపం, పొడుగాటి జుట్టు ఆయమం చేసుకోవాలని వానికి ఇష్టం, పొడుగాటి జుట్టు ఆయమం చేసుకోవాలని వానికి ఇష్టం. వాడు ఏం చేశాడంటే పెళ్లి చూపులో పొడుగాటి జుట్టును చూసి నేను ఈమె పెళ్లి చేసుకుంటానని చెప్పేసిన తర్వాత బాగోళ్ళంతా సంతోషపడిపోయి వీడు ఎవరు చూసినా వద్దు వద్దంటున్నాడు, స్వామి ఈ పాపను ఎట్లా నచ్చినాడు, వీడేంటి నచ్చిందంటే ఆ పొడుగాటి జుట్టును చూసి వాడు ఏమనిపోయినాడు అలాగే దేవునికి స్తోత్రం. వాడు ఆ పొడుగాటి జుట్టును చూసి ఇప్పుడు పెళ్లి చేసుకునేసాడు. చేసుకుని 3 వారము మెరుగులు తిరిగారు, ఆటికి ఇంటికి తిరిగారు. ఒక 3 వారాలు అయింది, 4 వారాలు అయింది. 5వ వారము ఈ అమ్మటి ఒకటి వచ్చింది. ఒకదాన్ని ఇట్లా ఏమి స్వామి ఒకదాన్నావో అంటే వాడు ఎవడో వచ్చి ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు ఇంట్లోకంటే నువ్వు పో అంటే నేను పోనంటుందంట. ఇంకొకటి వచ్చినట్ట పో అంటే పోనంటాడంట. ఇంకోటి వచ్చినట్ట పో అంటే పోనంటుందంట. నేను ఫలాని కానీ అంటే ఇంకోటి వచ్చి గట్టిగా చెప్పాడంట, పోతావా పోవంటే నాది నాకు ఇచ్చాము నేను పోతానంట. నీదేముంది అమ్మ దగ్గర అంటే ఆ అమ్మ ఎంటుకలు సామం చేసి పెట్టుకోవాలంట. ఈ అమ్మ ఈ పొడుగాటి ఎంటుకలే అమ్మ. వాడు బెత్తరపోయి
నేను పొడుగాటి ఎంటుకలు నేను పెళ్లి చేసుకుంటే నువ్వు సచ్చినాల సావరం పెట్టుకునేవా, సచ్చినాల ఎంటుకలు సావరం చేసి పెట్టుకునేవా అని ఆమెను ఉతకుట్టి పంపించేశాడు. ఎన్ని రోజులు ఏమాలిస్తావు సావరంతో నువ్వు? ఈ పక్క ఆ పక్క ఆ పక్క ఈ పక్క పడేట్టుగా నడుస్తావా? ఎన్ని రోజులు ఏమాలిస్తాం మనము? అది రానే వచ్చింది, నాది నాకు ఇచ్చేస్తే నేను పోతాను, దానికి ఇచ్చేస్తే ఇది బోడిది. ఆ ఉండే బోడి ఓడగొట్టేసి వాళ్ళ అమ్మ ఇంటికి తెప్పించి ఎన్ని రోజులు ఏమాలిస్తాం మనం? ఎన్ని రోజులు నాటకం ఆడతాం మనం? వద్దు, ఈరోజుతో అవి స్టాప్ చేద్దాం. నా దేవుని సన్నిధిలో మన పిల్లలను మనం దీన మనస్కులై మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన బలిష్టమైన హస్తాల కింద మనం దీన మనస్కులై ఉండి మనం హెచ్చింపబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం హెచ్చింపబడాలి. నేను ఈరోజు మీకు అదే కోరుకుంటున్నాను. మనం దేవుని బిడ్డలో మీరు అన్ని విషయాల్లో హెచ్చింపబడాలి. ఆర్థికంగా మీరు హెచ్చింపబడాలి, ఆత్మీయంగా మీరు హెచ్చింపబడాలి, ప్రార్థనలో మీరు హెచ్చింపబడాలి, భక్తిలో మీరు హెచ్చింపబడాలి, ఆర్థిక వనరుల్లో మీరు హెచ్చింపబడాలి, జ్ఞానంలో మీరు హెచ్చింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని హెచ్చించడానికి ఆయన తగు కాలం కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లోబడదామా? విధేయత చూపిస్తామా? ప్రార్థన చేసుకుందాం. చివరిగా కాస్త ప్రార్థన.